ఐ యాక్చువల్లీ లవ్ యువర్ ఫిల్మ్ మ్యామ్. మీరు లాయర్ గా చేశారు కదా అల్లరి నరేష్ గారితో. ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ దట్ మూవీ. చేశారు అనిపించింది. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, యాక్చువల్లీ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, లీడర్ సినిమాలో, కండ ఉన్నోడికి గుండె ఉండదని. సో మీకు అర్థమైంది కదా? లైట్ గా లేదు అంటే somebody who has body does not have heart. Okay. But you got engaged to somebody who's built masculine. Okay. So what qualities you looked into? You చెప్పింది బాడీ ఉంటే హార్ట్ ఉండలేదని. అంటే ఆ సినిమాలో అంటే ప్రభాస్ గారు అలా ఉన్నారు, ఆయనకి హార్ట్ లేదా? ఏంటి లాజిక్? అంటే ప్రభాస్ లాగా అంటే అంత పెద్దగా ఉన్నారు, బట్ హార్ట్ అంత సాఫ్ట్ అని నేనంతా విన్నాను. సో అంటే ఐ డోంట్ థింక్ దట్స్ లాజికల్ స్టేట్మెంట్. హూఎవర్ మేడ్ ద స్టేట్మెంట్ మస్ట్ బి డెడ్ బై నౌ. I don't think it made sense. So it doesn't. So yeah, ante what are the qualities that you looked in ari abbai or me just cheppandi, like meme ela march meer eppudu love chestunara? love చేశారు కదా. అంటే ఈ టిక్ మార్క్ అన్ని వస్తేనే మీరు లవ్ చేస్తారని ఏదో ఉందా ముందు? లేదు, బట్ లవ్ ఎలా జరుగుతుంది? ఒక మనిషిని చూస్తే లవ్ అయిపోతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఏది జరుగుతుందని లేదు కదా. సేమ్ లాజిక్ అండి. నేను కూడా మనిషినే, చూశాను, లవ్ చేశాను, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, అంతే. దాంట్లో ఏం టిక్ మార్క్ అంత లేదు. నేను ఈ టిక్ మార్క్ ఉంటేనే నేను లవ్ చేస్తాను అనేది నేను అట్లాంటి లేడీ నేను కాదు. సో అంతే దానికి ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ శబరి ఫైనల్లీ? అంటే శబరి ఈజ్ అ వెరీ ఫాస్ట్ పేస్డ్ మూవీ. మీరు ట్రైలర్ కూడా చూస్తుంటారు. ఇట్స్ ద మూవీ ఆల్సో ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ పేస్. దర్ ఇస్ నో ల్యాగ్ ఎనీవేర్. సినిమా స్టార్ట్ అయినే వెంటనే వచ్చి మీకు కథ లోపల వెళ్ళిపోతుంది. ఎక్కడికి పెట్టే కోసం ఏం సీన్ పెట్టలేదు, అంటే కామెడీ పెట్టే కోసం లేదు, ఒక ఫైట్ పెట్టే కోసం అట్లా లేదు. ఇట్స్ ఆల్ విత్ ద ఫ్లో. సాంగ్ కూడా మీరు చూస్తే కథ కూడా సాంగ్లో పోతుంది. ఇట్స్ నాట్ లైక్ సెపరేట్గా ఒక సాంగ్ అనేది ఇక్కడ లేదు. సో ఇట్స్ అ కమర్షియల్ థ్రిల్లర్. సడన్గా దీంట్లో ఏమైనా మెసేజ్ ఉందంటే ఏం మెసేజ్ లేదు. ఇట్స్ అ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక 2-3 పాయింట్లు వచ్చి ఇప్పుడు దాకా టచ్ చేయకుండా ఉన్న ఒక 2-3 పాయింట్ టచ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ దట్ విల్ వర్క్ అవుట్ ద ఆడియన్స్. సో ఫైనలీ వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అంటే ఫ్యూచర్లో అరే దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు. అంటే ఫస్ట్ శబరి May 3rd వస్తుంది, దాని తర్వాత వస్తుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.